ఇవాళ నేను మీకు కొర్రలతో కిచిడి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లంచ్గా తీసుకోవచ్చు, డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. కొర్రలు, మిరియాలు, జీలకర్ర, అల్లం, నెయ్యి, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బ్రౌన్గా వచ్చినాయండి. ఇప్పుడు వీటిని మనం బౌల్లోకి తీసేద్దాం. పెసరపప్పు వేయించుకుందాం. 1 కప్పు కొర్రలకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకుంటాం. దీన్ని కొంచెం బ్రౌన్గా వేయించుకుంటే పెసరపప్పు వేగిన స్మెల్ వస్తుంది. వచ్చినప్పుడు ఇంక ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ బ్రౌనిష్ వద్దండి, కొంచెం చాలు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వేడికి కొంచెం ఇంకా బ్రౌన్ వస్తుంది. కుక్కర్ పెట్టుకుని బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుందాం. మీన్ చిన్న అల్లం ముక్క తీసుకుందాం. ఎక్కువ వద్దండి, ఇది పిల్లలకు కదా, ఎక్కువ స్పైసీగా ఉండొద్దు. నెయ్యి వేసుకుందామండి. దీనికి కొంచెం మిరియాలు, జీలకర్ర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. చిన్న అల్లం ముక్కను తీసుకుని ఇలా కొంచెం కచ్చగా కొట్టేసి వేసేయటమేనండి. ఒక్క పచ్చిమిరపకాయ, బాగా చిట్టుపట్లాడి వేగినాయి కదండి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు కొర్రలకి 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, సో అంటే 1.5 కప్పు. మనం 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. 3 కప్స్ అయితే నార్మల్గా వస్తుంది. 5 కప్స్ పోసుకుంటే కొంచెం మెత్తగా ఉడికి బాగుంటుందండి. ఒకటికి 3 కప్స్ పోసుకోవాలండి. 1 కప్పు కొర్రలు అయితే 3 కప్స్ వాటర్ పోసుకుంటే బాగా మెత్తగా ఉడికి బాగా వస్తుంది. నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. నీళ్ళు బాయిల్ అవుతున్నాయండి. ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు మనం కొర్రలని వేసేద్దాం. తగ్గించుకుందాం. ఫస్ట్ కొర్రలు వేసేసి అట్లాగే పెసరపప్పు కూడా వేసేయాలండి. ఒక్కసారి కలపాలి, లేకపోతే మళ్ళీ కింద గడ్డగట్టేస్తుంది. ఇట్లా కలిపి బాయిల్ అవుతుంది కదండి, మనం దీన్ని కుక్కర్కి స్టీమ్ ఇచ్చేద్దాం. స్టీమ్ వస్తుంది కదండి. స్టీమ్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 minutes అది కన్సిస్టెన్సీ బాగా, కొర్రలు బాగా ఉడకాలి కదా, అందుకని 5 నుంచి 10 minutes వరకు పడుతుందండి టైము. సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. స్టీమ్ తగ్గిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేద్దాం. ఇది మీరు ఇంకా కొంచెం పల్చగా ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నేను 1:3 పోసాను ఇట్లాగా. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మిల్లెట్స్ కిచిడి తయారైందండి. ఈ మిల్లెట్స్ని ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అంటారు. కొర్రలని ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అంటారండి.